అలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన పెద్ద ఆయన ఉన్నాడు, పశువుల సంతలో గొడ్ల వ్యాపారం చేసే దగ్గర ఆయన ఉంటాడు. ఆ శనివారం రోజు ఆ పని చేసుకుంటాడు. నీకు తెలుసా, దాదాపు 100 మంది కంటే ఎక్కువ ఆత్మల రక్షణలో నడిపించాడు ఆయన, పెద్ద ఆయన. 2 భార్యాభర్త ఉన్నారమ్మా. వాళ్ళు ఆ పొలం సీజన్ వచ్చినప్పుడు ఆ ఉల్లిపాయల పంట, ఏదో ఒక ఉల్లిపాయల పంట ఎక్కువ వేస్తూ ఉంటారు, లేదా పత్తి ఏదో వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పెద్దోళ్ళు 2 భార్యాభర్త 50 మందికి పైన రక్షించారు. వ్యవసాయం చేసుకుంటా, కుటుంబాన్ని నడిపించుకుంటా, మళ్ళీ వాళ్ళు దేవుని పని చేసుకుంటా. ఒక సేవకుడు వల్ల కూడా కాదు అంత పని. నేను చెప్పే అబద్ధాలు కాదమ్మా, వాస్తవాలు, నిజాలు, సత్యాలు. ఒక పక్క కుటుంబ జీవనం చేసుకుంటా, కష్టపడి వ్యవసాయం చేసుకుంటా, రెక్కలు మొక్కలు చేసుకొని పైసలు సంపాదించుకొని కుటుంబం అనే బండిని దొల్లించుకుంటా, మరో పక్క దేవుని సేవ చేసుకుంటా, ఆత్మలకు సువార్త చెప్పుకుంటా. 50 మంది అంటే తక్కువే, ఇంకా ఎక్కువ మందిని రక్షణలో నడిపించారు వాళ్ళు. నా ఎరుకలో అంతమంది, ఇంకా చాలా మంది ఉన్నారు. సోమరితనాన్ని కట్టిపెట్టాలి, బద్ధకాన్ని, ఒళ్ళు వంచనితనాన్ని పక్కన పెట్టాలి.